హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింగర్ ఆఫ్ ది వీక్. ఎవ్రీ వీక్ ఒక కొత్త సింగర్ని పరిచయం చేసే మీ సింగర్ ఆఫ్ ది వీక్ ఈరోజు కూడా సింగర్తో రెడీగా ఉంది. అంటే సింగర్ కాకముందుకు సింగర్ అయిన తర్వాత సంక్రాంతిలో మీలో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? అంటే చిన్నప్పుడు సెలవులు వస్తాయి కదా సంక్రాంతి అనగానే, సో విల్ లుక్ ఫార్వర్డ్ టు సంక్రాంతి. ఎప్పుడు హాలిడేస్ వస్తాయి, ఎప్పుడు హాలిడేస్ వస్తాయి, ఎప్పుడు సినిమాలు చూడొచ్చు, ఇంకా ఏవో అన్నీ దాచిపెట్టుకుంటాం కదా హాలిడేస్లో ఇవన్నీ చేయాలని. సో అలాంటి హ్యాపీనెస్ ఉండేది. ఇప్పుడు కూడా యూనో సమ్ సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, అందరం కలవటం. సో అప్పుడు ఒకలాంటి హ్యాపీనెస్, ఇప్పుడు ఒకలాంటి. ఎప్పుడు సంక్రాంతి ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ మెమరబుల్ అండ్ వండర్ఫుల్. సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ గుర్తొస్తాయి. మీకు ముగ్గులు వేయడం వచ్చా? ఎందుకంటే బుక్ చేస్తా రాదు. ముగ్గులు వేయడం రాదండి. ఓకే. అంటే ఇక మరీ వేయాలంటే వేస్తా, చాక్ పీస్తో వేయటం. అంటే వంటలు మమ్మీయే చేస్తారు, ముగ్గులు మమ్మీయే చేస్తారు. మీరు పాటలు మాత్రం పాడతారు. పాటలు పాడి మాత్రం ప్రేక్షకుల్ని ఆదరిస్తారు తప్ప ముగ్గులు వేసి మాత్రం ఏం చేయలేదు. మీరు అన్నీ నాకు రాను అన్నీ ఫస్ట్ రాసుకుని అవన్నీ అడుగుతున్నారు. అలా ఏం లేదండి, మామూలుగా. యా, జస్ట్ కిడింగ్. అన్నీ లైట్గా వచ్చు. బట్ యాక్చువల్గా మామూలుగా ఎవరితో మాట్లాడుతుంటే ఓకే వాళ్ళు ఒక్కరితోనే మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే మీతో మాట్లాడుతుంటే ఏంటంటే పాట పాడినప్పుడు వాయిస్ ఓలా ఉంది, మాట్లాడినప్పుడు ఓలా ఉంది, ఇలాంటి కేకరబోలా అలాంటి సాంగ్స్ పాడినప్పుడు ఓలా ఉంది. దీనికి కారణం ఏంటంటారండి? నేను అపరిచితుడిని కాను, మళ్ళీ కానీ. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఒక డౌట్, క్వశ్చన్ కాదు, డౌట్ అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు హేమచంద్ర గారు ఉన్నారు. హేమచంద్ర గారికి మీకు యంగరా ఎల్డరా? ఇది చాలా నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇది చాలా మంది డౌట్ అనమాట ఆడియన్స్ కి. ఓకే, మీకు ఎలా అనిపిస్తారు? తను నాకన్నా యంగర్ అనిపిస్తాడా, ఎల్డర్ అనిపిస్తాడా? నాకైతే అన్నయ్యలానే అనిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్, యూ మేడ్ మై డే యాక్చువల్లీ. కానీ తను నాకన్నా చిన్న అండి, 4 years younger to me. మామూలు జనరల్గా చూస్తే ఒక అతన్ని బీటెక్ చదివించారు అనుకోండి, ఇంకో వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరినైనా ఏంటంటే డాక్టరో లేకపోతే ఇంకేదైనా కోర్స్ చేయాలని చూస్తారు. కాకపోతే మీ ఫ్యామిలీ ఏంటంటే మొత్తం సింగర్స్ మొత్తం సంగీతం పైన ఉంది. దీనికి అసలు ఎలాంటి సపోర్ట్ దొరికింది మీకు అసలు? మా తాతగారు, అమ్మమ్మ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు దే వాంటెడ్ మ్యూజిక్ ఇన్ ద ఫ్యామిలీ. తర్వాత అలాగే మా పేరెంట్స్ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మలు, మా ఆయిలు అందరు నేర్చుకున్నారు. మా వచ్చిన పెద్దనాన్నగారు వాళ్ళు దే కేమ్ ఇన్ టు ఆ ఫ్యామిలీ, రైట్? మా పెద్దనాన్నగారు వాళ్ళు కానీ మా అత్త వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా అడ్డు చెప్పి మ్యూజిక్ ఆచి వద్దు అన్నట్టుగా ఎవరూ లేరు. యాక్చువల్గా బయట కాంపిటీషన్స్ వేరు, యా. మీ ఫ్యామిలీలోనే 18 members ఉంది కాంపిటీషన్ అని ఎప్పుడు అనుకోలేదండి మేము. అంటే యాక్చువల్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకరికొకరు అరే ఇతను బాగా పాడుతున్నాను, నేను పాడట్లేదన్న వస్తుంది. లేదు లక్కీలీ వి నెవర్ హ్యావ్ దట్ టైప్. ఎందుకు అని చెప్పాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు వరకు మీ కెరియర్లో ఏదో ఒక క్షణంలో ఈ కెరియర్ నేను ఎందుకు ఎంచుకున్నాను అని ఫీల్ అయిన రోజు ఏదైనా ఉందా? ఏ రోజు లేదండి. అయితే ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో మీరు బాగా ఎక్కువ ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇప్పుడున్న అంటే ఆబ్వియస్లీ మన ఏఆర్ రెహమాన్ గారు అంటే అందరికీ అది ఉంటుంది. ఐ మీన్ లైక్ ప్రతి సింగర్కి పాడాలి, ఆయన దగ్గర ఆయన కలవాలి. ఆయన కలవడం అయితే ఒకసారి జరిగింది, నేను కలిసాను. బట్ ఐ మీన్ ఆయన దగ్గర పాడాలి అని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది. ఏఆర్ రెహమాన్ గారి తర్వాత చెప్పాలంటే హారిస్ జయరాజ్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపోజర్స్. వాళ్ళిద్దరు వచ్చి ఒక దగ్గర పాడమంటే ఎవరి దగ్గర పాడతారు? అయ్యో, ఆ ఆప్షన్ రావాలి కానీ ఐ మీన్ లైక్ ఆ ఆప్షన్ రాదండి. వస్తే ఇద్దరి దగ్గర పాడటానికి ఇష్టం. ఒకరే ఛాన్స్ ఇస్తాం అన్నారు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు, ఎవరో ఒక దగ్గర పాడమ్మా అన్నారు. చాలా డిప్లొమాటిక్ క్వశ్చన్ ఇది, నేను ఆన్సర్ చేయలేను. ఈ సాంగ్ వింటే మీకు క్లాసికల్ పైన ఎంత కమాండ్ ఉందో మాకు అర్థమవుతుంది. అలాగే మీకు మ్యూజిక్ పైన కూడా ఏమైనా కమాండ్ ఉందా? యాక్చువల్లీ ఇదంతా మ్యూజిక్ కిందకే వస్తుంది. బట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పియానో ప్లే చేస్తాను. అంటే మిమ్మల్ని ఫ్యూచర్లో మ్యూజిక్ డైరెక్టర్గా చూసే ఛాన్స్ ఏమైనా ఉందా ప్రేక్షకులకి? ఏమో అంటే నేను ఇంకా అంతవరకు ప్లాన్ చేయలేదు. ప్రస్తుతం నా గోల్ ఏంటంటే మంచి సింగర్గా. అంటే ఇప్పుడు వస్తున్న సింగర్స్ మ్యాక్సిమం మ్యూజిక్ డైరెక్టర్స్ అవడానికి ట్రై చేస్తున్నారు. అవ్వచ్చేమో, చెప్పలేము. మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు క్లాసిక్ సింగరే కాదు, క్లాసికల్ డాన్సర్ కూడా అని మాకు తెలిసిందే. ఎక్కడ స్టేజ్ షోస్ అని ఎక్కడ ఇచ్చారా? నేను భరతనాట్యం లైక్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 8 years నేర్చుకుంటున్నాను. 8 years నుంచి మీ డాన్స్ చూసి క్లాసికల్ మూవీలో, భరతనాట్యం ఇలాంటి క్లాసికల్ మూవీలో మీకు ఏ డైరెక్టర్ వచ్చి ఛాన్స్ ఇస్తే మీరు యాక్ట్ చేస్తారా? యా, వై నాట్ చేస్తారు. అంటే
ఇలా క్లాసికల్ ఈ టైప్లో భరతనాట్యం something. అలా వస్తే నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఫస్ట్ టైం కోటి గారు వచ్చి ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే సార్ ఏం కాదు, నేనే వెళ్ళాను. ట్రాక్ గురించి హైదరాబాద్ వచ్చాం మామూలుగా. వస్తే ఇలాగా సార్ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అంజనా ఇలాగా ఒక పాట ఉందమ్మా పాడతావా క్లాసికల్ది కొంచెం అన్నారు. మీరు ఒక సాంగ్ పాడడానికి వెళ్తున్నప్పుడు అంటే ఇప్పుడు సినిమాలో మీరు సింగ్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పాటలు పాడడానికి వెళ్తున్నప్పుడు ఒక సాంగ్ ఇచ్చినప్పుడు దానికైనా మీరు హోంవర్క్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోయి పాడేస్తారా? హోంవర్క్ అంటే మాకు తక్కువ టైం ఉంటుందండి. ఒక సాంగ్ ఇస్తారు, అది పాడడానికి కొంచెం తక్కువ టైమే ఉంటుంది. సూపర్ సింగర్ కానీ ఇలాంటి కాంపిటీషన్స్ ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల మీలాంటి సింగర్స్ చాలామంది ఉన్నారు. దీనివల్ల మీకు కాంపిటీషన్ ఏమన్నా ఉందా? దాన్ని మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? తట్టుకోవడం కాంపిటీషన్ అంటూ నేనేం ఫీల్ అవునండి. ఎవరి వాయిస్ వాళ్ళది. యాజ్ ఎ పర్సన్ ఎవరు యూనిక్, అందరూ యూనిక్గా ఉంటారు, అలాగే వాయిస్ కూడా యూనిక్గా ఉంటుంది. మూవీస్లో కానీ స్టేజ్ పైన కానీ పాటలు పాడేటప్పుడు అరే నేను ఈ పాట ఇంకా కొద్దిగా బాగా పాడి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఏదైనా ఉందండి? మూవీస్లో అయితే ప్రస్తుతం నాకే అలాంటి సిచ్యువేషన్ రాలేదు, అలా అనిపించలేదు. మిమ్మల్ని ఒక మాస్ సాంగ్, ఒక మెలోడీ సాంగ్ ఇలా ఇస్తే, కొన్ని ఒక 5 సాంగ్స్ ఇస్తే మీరేది సెలెక్ట్ చేసుకుంటారు? ఎప్పటికైనా ఒక మంచి మ్యూజికల్ వాల్యూ ఉన్న సాంగే సెలెక్ట్ చేసుకుంటానండి. అంటే ఒక మంచి మ్యూజికల్ వాల్యూ అంటే ఒక సింగర్గా తన సత్తా నేను ప్రూవ్ చేసుకోగలను. మంచి మెలడీ, అందులో మంచి క్లాసికల్ బేస్ ఉన్న సాంగ్ ఉంటే ష్యూర్గా మనలో ఎంత మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నదన్నది మనకు తెలిసిపోతుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏదండి? నీ వాయిస్ చాలా బాగుంది అని ఎవరు అన్నారు? చాలా మంది అన్నారు యాక్చువల్గా. అంటే అబ్బాయిలా? అబ్బాయిలుగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, మీరు యాక్చువల్గా చెప్పాలంటే తమిళియన్, ఇప్పుడు తెలుగు. ఇప్పుడు మీరు తమిళ అబ్బాయిని చేసుకుంటున్నారా, తెలుగు అబ్బాయిని చేసుకుంటున్నారా? మా మమ్మీ వాళ్ళు ఈ అబ్బాయిని చేసుకో అంటే అబ్బాయిని చేసుకుంటానండి. అంటే అబ్బాయి చెప్పుకోవాలి కదండి, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి అలా చెప్పుకోవాలి కదా. వాళ్ళు తమిళ అబ్బాయి అయినా అమ్మ నాన్న తమిళ అమ్మాయిని చెప్పుకోవచ్చు కదా. అంటే మీరేమని చెప్తారని? అంటే అమ్మ నాన్న తెలుగు అబ్బాయా లేకపోతే అమ్మ నాన్న తమిళ అబ్బాయి అండి? మ్యాక్సిమం తమిళ అబ్బాయి అని చెప్పేస్తారు. ఓకే, అంటే మీ డాడీకి హింట్ ఇస్తున్నారు అనమాట మీ పేరెంట్స్ కి. అంటే మా పేరెంట్స్ నాకు ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. హింట్ ఇచ్చేసారు కాబట్టి అది నేను మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ వీక్ సింగర్ ఆఫ్ ది వీక్. నెక్స్ట్ వీక్ మరొక సింగర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఛానల్ 4.